హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు మీకు 38 సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. క్లియర్గా చూడండి. దీనిలో ఫార్ములా కూడా చెప్తాను నేను, క్లియర్గా చూడండి. ఇది 2 మినిట్స్ వీడియోనే. ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. అంటే నేను ఇది బోర్డ్ అని చెప్పి మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. కింద కూడా లైన్ డ్రా చేయండి. మీరు కోరా పీస్ ఉంటుంది కాబట్టి లైన్ డ్రా చేసుకోండి. లెంత్ 14.5, దానికి 1 ఇంచ్ కలపండి. 15.5 నేను ఎలా చెప్తున్నాను యాస్టీజ్గా మీరు ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇంకా మెజర్మెంట్స్ కూడా ఈ విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది. 15.5కి మార్క్ చేయండి. చూడండి, షోల్డర్ 5.5 మార్క్ చేయండి. చూడండి, ఇంత క్లియర్గా ఉందని చెప్పి నేను ఇది ఎంచుకున్నాను. 6 మార్క్ చేయండి ఆర్మ్ డౌన్. చెస్ట్ 38 అంటే 9.5, 1 పార్ట్ 4 పార్ట్స్ చేయాలి కదా, 9.5, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. చెస్ట్ లైన్లో 5.5 మార్క్ చేయండి. చూడండి, ఇలా లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా. అడ్డం ఇది ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చెస్ట్ లైన్లో కూడా కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా 1.5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కిల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ 8.5 రావాలండి. చూడండి, చెస్ట్ 38, ఆర్మ్ హోల్ 8.5 రావాలి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 8.5 వచ్చింది. చూడండి, కరెక్ట్గా వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. వేస్ట్ 32, 1 పార్ట్ 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. క్రాస్గా వస్తుంది, ఎందుకంటే చెస్ట్ 38, వేస్ట్ 32 కదా, క్రాస్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి, షోల్డర్కి 3 ఇవ్వండి, నెక్కు 2.5 ఇవ్వండి. ఈ విధంగా నెక్ విడ్త్ 4.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. 5.5 మార్క్ చేయండి. పావుదొక్కు 3 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. చూడండి, ఆర్మ్ హోల్ రౌండ్ తీసేయండి. ఈ విధంగా చంక రౌండ్ ఎలా వాడతామో అలాగే నెక్ కూడా తీసేయండి. ఆర్మ్ హోల్ 8.5, ఈ చెస్ట్ 9.5 అండి. చూడండి, 9.5, వేస్ట్ 32, 9.5లో నుంచి ఒకటి తీసేస్తేనే 8.5 వస్తుంది. అదే ఆర్మ్ హోల్. 8.5కి ఇంటూ 4 + 4 యాడ్ చేస్తేనే చెస్ట్ వస్తుంది 38. ఇదండి ఫార్ములా.